చిరంజీవి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు దరిసాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు పాత గుంటూరులో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్, మాజీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ నాయకులు కిలారి రోసయ్య హాజరై కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఒక సామాన్య కుటుంబంలో పుట్టి కష్టంతో శ్రమతో ఏ స్థాయికైనా ఎదగవచ్చునని నిరూపించిన నటుడు మెగాస్టార్ చిరంజీవి అని కొనియాడారు. జై జై చిరంజీవ. మా గాడ్ ఫాదర్ మెగాస్టార్ చిరంజీవి గారికి 71వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మేము ఈరోజు చిన్నా చిత్తగా సేవలు అందిస్తున్నాము అంటే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వస్తున్నాము. మేము ఇప్పటికీ ఆయన అభిమానులుగా ఉండటం మేము చాలా గర్వకారణంగా ఫీల్ అవుతూ ఉంటాము. అలానే చిరంజీవి గారు ముందు ఆయురారోగ్యాలతో కంటిన్యూగా ఇట్లానే సేవలు అందిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మాకు సలహాలు సూచనలు ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ చిరంజీవి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై చిరంజీవ, జై జై చిరంజీవ. ఈరోజు తెలుగువారికి మెగాస్టార్గా ఆంధ్రుల ముద్దు బిడ్డకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు ఎంతో ఘనంగా జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి కష్టంతో క్రమశిక్షణతో మనిషి ఏ స్థాయికైనా ఎదగొచ్చు అనేటువంటి అంశానికి నిదర్శనం మెగాస్టార్ చిరంజీవి గారు. కేవలం తను ప్రేక్షకుల కోసం చేసినటువంటి సినిమాలు ఒక పక్కనైతే, సినిమా ప్రపంచంలో మెగాస్టార్ అనే బిరుదుని సాధించుకున్న తర్వాత తిరిగి ఎవరైతే ప్రజలు ఆయన ఆశీర్వదించారో అటువంటి ప్రజలకి తిరిగి సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఆయన అభిమానులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొని వచ్చి ఆనాడు ఎవరు ఊహించినటువంటి విధంగా రక్తదాన శిబిరాలను అలాగే అనేక సేవా కార్యక్రమాలను తన అభిమానుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చేపించినటువంటి ఘనత మెగాస్టార్ చిరంజీవి గారిది. ఈరోజు ముఖ్యంగా ఆయన కేంద్ర మంత్రిగా పనిచేసిన సందర్భంతో పాటు ముఖ్యంగా రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యల మీద తనదైనటువంటి శైలిలో మాట్లాడి ప్రభుత్వాలకి అనేక విధాలుగా సంప్రదించినటువంటి పరిస్థితులు కానీ ఈరోజు అటువంటి చిరంజీవి గారి జన్మదినాన్ని జరుపుకోవడం భావితరాలకు స్ఫూర్తిగా. ఎందుకంటే సామాన్యంగా బ్రతకడం అనేటువంటిది పుట్టడం అనేటువంటిది సామాన్య విషయం. కానీ మనిషి కష్టంతో క్రమశిక్షణతో ఎంత స్థాయికైనా ఎదగచ్చు అనేటువంటి ఆదర్శాన్ని స్ఫూర్తిని నింపినటువంటి చిరంజీవి గారి జన్మదినాన్ని ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషం. అటువంటి వ్యక్తికి వాడవాడలా ప్రతి ఒక్క అభిమాని కూడా ఆయన ఇచ్చినటువంటి సూక్తుల్ని, ముఖ్యంగా పేదవాడికి సహాయం చేయడం కానీ, రక్తదాన శిబిరాలు కానివ్వండి, మెగా కంటి వైద్యశాలలు కానీ, అటువంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చిరంజీవి గారు చేశారు. వాటన్నింటి కూడా ముందుకు తీసుకునాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. భారతదేశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 4వ శనివారం సాసా కార్యక్రమాన్ని స్వచ్ఛతా హీ సేవ స్వచ్ఛతా హీ అనేటువంటి పేరుతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ నెలలో మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతి ఒక్క బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని విస్తృతంగా గుంటూరు నగరంలో సంబంధించి దాదాపు ఈ 15 రోజుల్లోనే దాదాపు ఒక 10,000 మొక్కల్ని వివిధ ప్రాంతాల్లో నాటేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఒక యజ్ఞంలాగా ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్తా ఉంది. దీనివలన రాబోయేటువంటి తరాలకు ముఖ్యంగా ఒక స్వచ్ఛమైనటువంటి వాతావరణాన్ని అందించడంతో పాటు ఈరోజు కాలుష్యాన్ని నియంత్రించేటువంటి కార్యక్రమం బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇది కేవలం కొంతమందికి సంబంధించినటువంటి కార్యక్రమం కాకుండా ప్రజలు, అలాగే అధికారులు, ప్రజాప్రతినిధులు, అలాగే అనేక మంది దీంట్లో భాగస్వాములై మన పర్యావరణాన్ని, మా భూమిని కాపాడుకునేటువంటి క్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తాము. పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి గారికి 71వ
జన్మదినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు పాత గుంటూరులో దుర్శేల శ్రీనివాస ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న మరి స్థానిక చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు భారతదేశంలో గర్వించదగ్గ నటుల్లో మానవతా హృదయం కలిగిన వ్యక్తిగా చిరంజీవి గారు ఒక ప్రత్యేక స్థానం గుర్తింపు పొందారు. రాజకీయాల్లోనే కాదు, సామాజిక సేవలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు. ఈరోజు ఏదైతే బ్లడ్ బ్యాంకులు కానివ్వండి, లేకపోతే మరి ఎక్కడైతే అత్యవసర అవసరాలు వస్తే వాళ్ళందరిని కూడా ఆదుకునే పరిస్థితిలో ఇవాళ చిరంజీవి గారిని మనం చూస్తూ ఉన్నాం. చాలామంది రకరకాలుగా వేల కోట్లు సంపాదించిన చిరంజీవి గారిలాగా ఒక మానవతా దృక్పథంతో సహాయకారాలు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా సరే రక్తదానం మరి అందిస్తూ ఉన్నారు. చిరంజీవి ఫ్యాన్స్ అందిస్తూ ఉన్నారు, చిరంజీవి అభిమానులు, అలా విధంగా చిరంజీవి గారు అభిమానించే ప్రతి ఒక్కరు కూడా రక్తదానాలు చేసి చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి అత్యధికంగా అందిస్తూ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎవరెవరైతే బ్లడ్ అవసరం ఉందో వాళ్ళందరూ కూడా బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇవాళ ఎంతోమందిని ఆదుకుంటున్న సంఘటనలు మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇవాళ చిరంజీవి గారంటే పార్టీలుగా రహితంగా అందరూ కూడా ఆయన అభిమానిస్తూ ఉంటారు. ఆయన సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఆయన నటన కానివ్వండి, ఈరోజు ఎన్నో మరి దాదాపు 153 సినిమాలు ఇప్పటికీ ఆయన నటించడం, దాంట్లో అత్యధికంగా మరి ఎన్నో హిట్లు మనం చూసాం. ఆయనకు ఇవాళ ఒక ప్రత్యేక స్థానం ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నారు. ఆయనకి నిజంగానే ఈ సందర్భంగా మరొకసారి ఆయనకి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరింతగా ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, మరింతగా ప్రజలకు చేరువు కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన దుర్శేల శ్రీనివాసు, ఇక్కడ ఉన్న మరి ఇరిసాయి గారిని కానివ్వండి, లేకపోతే అందే వెంకటేశ్వర గారు కానివ్వండి, అలాగే త్రిపుర కానివ్వండి, ఇక్కడ అందరికి కూడా పేరు పేరున అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. స్థానిక శాసనసభ్యులు మహమ్మద్ నజీద్ గారు సాసా ప్రోగ్రాంలో ఈరోజు పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మన భారత భూగోళాలను కూడా ప్రతి ఒక్కరి బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలి అంటే ప్రతి ఒక్కరూ ఉద్యమంలాగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఎన్డీఏ కూటమి ద్వారా ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఇది అందులోనూ పవన్ కళ్యాణ్ గారి శాఖలో నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమంలో ప్రత్యేకంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా తీసుకోవాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు పాత గుంటూరులోని పార్క్ సెంటర్ దగ్గర మొక్కలు నాటించే కార్యక్రమం చేపట్టడం జరిగింది.